సెలవు దినం కావడంతో ఫ్యాక్టరీలో సిబ్బంది ఎవరూ లేరు. మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాచారంలోని ఒక కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఈరోజు సెలవు దినం కావడంతో ఫ్యాక్టరీలో సిబ్బంది ఎవరూ లేరు. మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రజలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ సెలవు దినం కావడంతో కూడా ఒక రకంగా అందరు సేఫ్, బట్ అక్కడ జరిగిన ప్రమాదాన్ని చూస్తుంటే ఎవరైనా ఉండి ఉంటే గనక చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. పూర్తి వివరాలేంటి? చందు, అయితే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతం లోపల భారీ అగ్ని ప్రమాదం సంబంధించిందనే చెప్పాలి. అయితే ఈ రోజు వినాయక చవితి సెలవు దినం కావడం చేత అందరూ ఊపిరి పీల్చుకోవాల్సిందే. ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా కూడా వేస్తున్నారు. అయితే మొదటిగా అక్కడ ఉన్నటువంటి పెయింట్ షాప్, ఇది ఒక రామ్సన్ పెయింటింగ్ అనే ఒక కంపెనీ గోదాం, ఇది గోదాంకు సంబంధించింది. అక్కడ అన్ని పెయింట్ డబ్బాలు కానీ మరియు అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ నిల్వ చేసే ప్రాంతంలో అది అక్కడ ఈ యొక్క మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే చిన్నపాటి పొగలు రావడం గమనించిన వాచ్మెన్ వెంటనే ఆ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చే లోపలనే పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. మంటలు అలుముకునే దాంట్లో పెద్ద ఎత్తున భారీగా పొగలు కూడా కమ్ముకోవడంతో అక్కడే ఉన్నటువంటి ఏదైతే కాలనీ వాసులు ఉంటారో తిరుమల ఫుడ్ కాలనీ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. క్రమం లోపల పోలీసులకు కూడా స్థానికులు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే అక్కడ ఎవరైతే ఈ యొక్క పోలీసులు ఉన్నారో ఒక మల్కజ్గిరి డివిజన్ ఏసీపీ చక్రపాణి కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. పరిశీలించిన పిమ్మట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు వచ్చేసి అక్కడ మంటలను ఆర్పుతున్నాయి. సుమారుగా 3 గంటలకు పైనే శ్రమిస్తూ ఉన్నారు మంటలు ఆర్పడానికి. అయితే అక్కడ ఉన్న ఏసీపీ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇంకో మరి హాఫ్ అన్ అవర్ లో ఇంకో 7:30-8 గంటల ప్రాంతంలో మొత్తం మంటలన్నీ పొలికి వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.